తీర ప్రాంత గ్రామాల్లో భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారినందున ప్రజలకు గోదావరి నీరే దిక్కు. ఈ క్రమంలో వేసవిలో నిల్వ చెరువుల్లోకి నీటిని మళ్లించి వడపోసి గ్రామాలకు పంపిణీ చేస్తారు. సురక్షితమైన నీటిని అందించేందుకు ఏటా ఫిల్టర్ బెడ్లను బాగుచేయడం ఆనవాయితీ. కానీ ఇసుక నిధుల కొరత కారణంగా 5-6 ఏళ్లుగా పనులు జరగని పరిస్థితి ఉంది. ఈ ఏడాది నిధులిచ్చినా గుత్తేదారుల నిర్లక్ష్యంతో సకాలంలో పనులు పూర్తి కాక పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ప్రజలు దాహార్తిని తీర్చేందుకు గోదావరి జలాలను వినియోగిస్తున్నారు. గోదావరి నుంచి నీటిని పంపులు, కాలువల ద్వారా వేసవి నిల్వ చెరువులకు నింపి అక్కడ శుభ్రపరిచి కుళాయిల ద్వారా ప్రజలకు నీటిని అందిస్తున్నారు. ఇందుకోసం ప్రతి చెరువు వద్ద ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేశారు. బెడ్ల పొరల్లో చిప్స్, ఇసుక నింపుతున్నారు. గత కొన్నేళ్లుగా మాత్రం నిధుల కొరతతో పాటు ఇసుక సకాలంలో లభించక ఫిల్టర్ బెడ్లను బాగు చేయడం లేదు. ఉన్న ఇసుకనే అటు ఇటు చేసి తూతూ మంత్రంగా పనులు చేసేస్తున్నారు. ఫలితంగా కలుషిత నీటిని ప్రజలు తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది నిధులు మంజూరై ఇసుక అందుబాటులోకి వచ్చినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. తీర గ్రామాల ప్రజల అవసరాలు తీర్చేందుకు ఫిల్టర్ బెడ్లు మరమ్మతు కోసం నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు ఈసారి నిధులు మంజూరు చేశారు. ఒక్కో పథకానికి 30 నుంచి 50 లక్షల వరకు ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు అత్యవసర పనుల కింద మంజూరు చేసిన నిధులు విడుదలయ్యాయి. వేసవి పూర్తయ్యే నాటికి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి కాలువలు విడిచిపెట్టే నాటికి సిద్ధం చేయాలనే ఉద్దేశంతో వీటిని చేపట్టారు. నిధులు ఉన్నా గుత్తేదారుడు నిర్లక్ష్యం కారణంగా ఈ పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి.